రెట్రో సూర్య, పూజ హెగ్డే లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా హీరో సూర్యనే. అసలు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు సూర్యకి ఏం చెప్పి ఒప్పించాడో నాకైతే అర్థం కావట్లేదు. ప్లాట్ లోకి వెళ్ళిపోతే ప్లాట్ కూడా నాకేం అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఏదైనా ఉంది అంటే అది హీరో ఒక పర్పస్ కోసం పుడతాడు. అలాగే మరొకటి ఏంటంటే వెపన్స్ కంటే నవ్వే విలువైనదని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం అని నాకు అర్థమైంది. నాకు తెలిసి ఒక మంచి స్టోరీ లైన్ అనుకొని దాని స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్లో వర్కౌట్ చేయడంలో ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. మూవీ రన్ టైం కూడా ఎక్కువే ఉంది, 2 hours 40 minutes. ఈ సినిమాలో సూర్య, పూజ వ్యక్తితో పాటు ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం లాంటి మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ వారి క్యారెక్టర్ తగ్గట్టు స్కోప్ ఇవ్వలేదు. ఎవరికి కూడా సరైన సీన్స్ పడలేదు. సూర్య పెర్ఫార్మెన్స్, ఫైట్స్ చాలా బాగున్నాయి. పూజ హెగ్డేని గ్లామరస్ గా చూపించడం కాకుండా పెర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ సరైన సీన్స్ రాయలేదు. సూర్య, పూజ హెగ్డే మధ్యన సరైన లవ్ ట్రాక్ ఏమీ కనిపించలేదు. దానివల్ల ఎమోషనల్ సీన్స్ ఉన్నా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోయాం. శ్రేయ ఐటమ్ సాంగ్ అయినా కొంచెం రిలాక్స్ ఇస్తుంది అనుకుంటే అది కూడా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటూ ఏమీ లేదు. మూవీ అంతా కూడా బోర్ గానే అనిపించింది. డైరెక్షన్ బాగున్న, స్టోరీ, స్క్రీన్ ప్లే బిగ్ మైనస్. టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. నాకు కెమెరా వర్క్ చాలా బాగా అనిపించింది. సింగిల్ టేక్ లో కంటిన్యూస్ సీన్స్ ని అలాగే సాంగ్స్ ని షూట్ చేశారు. సూపర్ గా అనిపించింది. ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ ఏమీ నచ్చలేదు. సూర్య ఫ్యాన్స్ కి, తమిళ ఆడియన్స్ కి నచ్చొచ్చేమో. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2 out of 5. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.